దేవుడి పేరు చెప్పుకొని సోమరిపోతుల్లాగా బ్రతుకుతున్నారే వాళ్ళ గురించే నేను మాట్లాడదాం అనుకుంటున్నా. నేను 24 గంటలు ప్రార్థన చేస్తాను. కొంతమంది ఏమో నేను వేలకు వేలు ఖర్చు పెట్టి పూజలు చేయిస్తాను. కానీ వాడు ఒక గంట సేపు ప్రార్థన చేస్తేను, లేకపోతే వాడు కొంచెం అలా గుడికెళ్ళి వచ్చి కుంకుమ పెట్టుకుంటేను వాడికి మంచిగా ఉంది లైఫ్, నాకెందుకు లేదు? సో క్రియలు లేని విశ్వాసము మృతము. అది ఏదైనా సరే ఒక్కసారి వినండి. మీరు పని చేస్తేనే దేవుడు మీకు ఎలా సహాయం చేయాలో దేవుడికి తెలుస్తుంది. ఏమి పని చేయకుండా ఒక రాయిలాగా అక్కడే కూర్చొని దేవుడు ఎదురు నాకు చెయ్యి అంటే ఏం చేస్తాడు దేవుడు? వాడు గంట సేపు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి వెళ్ళి తన పని మంచిగా చేస్తున్నాడు దగ్గరుండి. సో తన పనికి తగ్గ ఫలితాన్ని తను చూసుకుంటున్నాడు. నువ్వేమో ఏవి చేయకుండా సోమరిపోతిలా కూర్చొని దీపం పెట్టి గాల్లో అది ఆరిపోతుందా లేదా అని చెప్పి కళ్ళు విప్పుని చూస్తూ ఉన్నంత మాత్రం నీకైతే ఏం కాదు. గాల్లో దీపం పెట్టి దేవుడి దగ్గరే కూర్చోవడం అయితే చేయవు. కానీ నువ్వు ప్రార్థించు, లేకపోతే పూజ చేస్తావు, ఏదో ఒకటి చెయ్యి. ఒక్కటి నువ్వు పని చెయ్యి, నువ్వు చదువు, ఎగ్జామ్ రాయి, ఫలితాన్ని దేవుడి మీద ఇయ్యి. అంతేగాని నేను ఏం చేయను, నా భారం మొత్తం నీ మీద వేస్తాను, నువ్వు వచ్చి మొత్తం నాకు కనక వర్షం కొనిపించాలి అని అంటే ఏ దేవుడు కూడా అలా చేయడు. కష్టపడే వారికే దేవుడు సహాయం చేస్తాడు. కష్టపడకుండా సోమరిపోతుల్లా ఉండే వారికి దేవుడు సహాయం చేయడానికి ముందుకు రాడు. అవునా కాదా? వీడియో నచ్చితే లైక్